నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం డిసెంబర్ 31, 2024 మంగళవారం నాడు పంచాంగం ప్రకారము పుష్యమాసము శుక్లపక్ష తిథి, సూర్యోదయము 6 గంటల 49 నిమిషములకు, సూర్యాస్తమం సాయంత్రం 5 గంటల 45 నిమిషములకు. ఈరోజు తిథి పాడ్యమి తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషములకు. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 11 గంటల 53 నిమిషములకు. వర్జం ఉదయం 7 గంటల 57 నిమిషముల నుంచి 9 గంటల 32 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9 గంటల 1 నిమిషం నుంచి 9 గంటల 45 నిమిషముల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి 11 గంటల 53 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 26 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 34 నిమిషముల నుండి 10 గంటల 56 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 1 నిమిషం వరకు. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 14 నిమిషముల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషముల వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. ఈ రోజు అనగా 31 డిసెంబర్ మంగళవారం నాడు మేషాది ద్వాదశ రాశుల వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, చేతి వృత్తులు, వ్యవసాయదారులకు, కళారంగం, రాజకీయ రంగం వారికి ఎదురయ్యే ఫలితాలు, పరిహారాలు, సూచనలు పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి వారికి విద్యార్థులకు ఈ రోజు చాలా సాధారణంగా ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. పదోన్నతులు పొందే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త పెట్టుబడులు ఈ రోజు మీరు ఆహ్వానిస్తారు. తద్వారా లాభాలను పొందే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని అనువైన సమయము. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా సంతోషకరమైన వాతావరణం ఈ రోజు మీరు పొందబోతున్నారు. కుటుంబంతో గడుపుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం, కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం, పెద్దలకు ఆరోగ్యము, మంచి వాతావరణం ఈ రోజు కనబడబోతోంది. అయితే చేతి వృత్తులు, కార్మికులకు ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము, లాభదాయక కాలము, యోగదాయకమైన కాలము. మీ యొక్క పనులు అనుకూలించే అవకాశం ఈ రోజు కనబడుతోంది. తదుపరి వ్యవసాయదారులకు, రైతులకు పంటలు సకాలంలో పండి చేతికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మంచి దిగుబడులను ఈ రోజు మీరు పొందబోతున్నారు. కళారంగం వారికి మీ సృజనాత్మకత పెరిగి మీకు సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు, పేరు ప్రతిష్టలతో పాటు అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం కళారంగం వారికి, సినీ, టీవీ నటీనట వర్గం వారికి ఈ రోజు చాలా చక్కని అవకాశంగా కనపడుతోంది. రాజకీయ రంగం వారికి, రాజకీయ రంగంలో ఉండే నాయకులకు ప్రజల యొక్క మద్దతు, అధిష్టానం యొక్క మద్దతు లభించి మీకు మంచి గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశము, పదోన్నతులు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. పరిహారాలు చూసినట్లయితే కనుక ఈ రోజు మీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించి స్వామివారికి 5 ప్రదక్షిణాలను చేస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని కనుక మీరు పఠించినట్టయితే చాలా చక్కని ఫలితాలు కనబడతాయి. వివాహం కాని వారికి కూడా ఆంజనేయ స్వామి దయ వల్ల ఆ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక చాలా చక్కని అవకాశం ఉంది. సంతానం కోరే వారికి కూడా ఈ రోజు స్వామివారికి అభిషేకం చేసుకున్నట్టయితే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక సంతానం కోరే వారికి చక్కని సంతానం కలిగే అవకాశం ఉంది. ఇది ఈ రోజు చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అందరితోనూ మీ మనస్సులోని భావాలను పంచుకుంటారు. వారి యొక్క అభిమానాన్ని పొందగలుగుతారు. సేవా కార్యక్రమాలను చేపడతారు. సేవ చేసే అవకాశం కనపడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఈ రోజు మీ అంటే అందరికీ ఇష్టము, గౌరవ మర్యాదలతో పాటు మీ మాటకు విలువ పెరిగే అవకాశం కనపడుతోంది. ఆస్తుల కొనుగోలు మీద నిర్ణయాలు తీసుకుంటారు. అవి చక్కని ఫలితాలను మీకు అందిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించి వారి యొక్క ఆశలు నెరవేరే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే ఈ రోజు చాలా చక్కగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. అయితే కొత్త కాంట్రాక్టుదారులకు మంచి మంచి కాంట్రాక్టులు వచ్చి వారి యొక్క కాంట్రాక్టులను సక్సెస్ అయ్యే అవకాశము, ట్రేడింగ్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము.
వ్యాపార వాణిజ్యవేత్తలు తీసుకునే నిర్ణయాలు లాభాల బాట పడతాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా వ్యాపార విస్తరణ కావచ్చు, వాణిజ్య విస్తరణ కావచ్చు, ఏదైనా కానీ ఈరోజు మీకు మంచి ఫలితాలు, లాభాలు ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఈరోజు మీరు చేసిన ఈ నిర్ణయాలు కానీ, ఈ విస్తరణ కానీ మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే అవకాశము మీకు ఈరోజు చాలా చక్కని లాభదాయకమైన రోజు. ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఉద్యోగస్తులకు వారి యొక్క విధుల్లో ప్రతిబంధకాలు ఏర్పడి కొంతమందికి మరింత ప్రతిబంధకాలు ఏర్పడతాయి. కొంతమందికి ప్రతిబంధకాలు విడిపోయి మంచి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్యాకేజీలు పెరిగి ప్రమోషన్స్ వచ్చి బదిలీలు అయ్యే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మరింత ఉత్సాహంగాను మీకు మంచి గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశం గోచరిస్తోంది. మహిళలకు సంతోషకరమైన సమాచారము అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి మీకు కనబడుతుంది. భూమి, గృహ, వాహనాలు కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండే మహిళలకు చాలా చక్కని అనువైన కాలము ఈరోజు. మీరు దీన్ని అసలు వృధా చేసుకోకండి. మీకు అనుకూలమైన రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు గులాబీ రంగు కాబట్టి ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఎటువంటి కీలకమైన పనిని ఈరోజు మీరు చేపట్టకపోవడం చెప్పదగిన సూచన. అయితే మీరు అంగారక స్తోత్రాలు తప్పనిసరిగా చదివి నవగ్రహ ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే మరిన్ని సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం ఈరోజు మీకు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు అంచనాలు వేసుకుని కనుక మీరు చేసినట్టయితే నష్టం రాకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పరమైన లావాదేవీలు మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అత్యంత నిదానంగా పూర్తి చేస్తారు. కొంచెం త్వరితగతిని కనుక మీరు చేసినట్టయితే కొన్ని పనులు ఎక్కువగా చేసుకుని మంచి లాభము కానీ సత్ఫలితాన్ని కానీ పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే ఏ సమస్య అయినా మీరు లొంగకుండా కాన్ఫిడెన్స్‌తో కనుక మీరు చేసినట్టయితే సక్సెస్‌ని సాధిస్తారు. కానీ ఒకింత మీరు మనోనిబ్బరాన్ని కోల్పోయి వెనకడుగు వేసే అవకాశం కనపడుతోంది కాబట్టి మీరు అస్సలు వెనకడుగు వేయకండి. ఏ పనినైనా కాన్ఫిడెన్స్‌తో స్టార్ట్ చేయండి. విజయాన్ని సాధిస్తారు. అయితే ప్రతి వ్యవహారంలోనూ మీరు ఈరోజు ఆచితూచి అడుగు వేయాలి. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయంగా, వ్యాపారపరంగా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ఆచితూచి అడుగు వేసి కొంచెం ఆలోచించి కనుక చేసినట్టయితే ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటుంది. గమనించుకోండి. అయితే ఆరోగ్యం కొంత చిరాకు పరిచే అవకాశము, రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించుకోండి. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు సమస్యల నుంచి బయటపడతారు ఈరోజు. మీకేమైనా తీవ్రమైన సమస్యలు గానీ, ఏదైనా తీర్చలేని అత్యంత కీలకమైనది ఏదైనా ఉన్నట్టయితే కనుక అది సమస్య పరిష్కారమైపోయి మీకు ఒకంత మంచి ఊరట కలిగే అవకాశం మీకు గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు విధి నిర్వహణ మీద మీ యొక్క రంగంలో ఏ రంగంలో ఉన్న ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రైవేటు, గవర్నమెంటు ఇలా ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా ఈరోజు కొంచెం ఆటంకాలు ఏర్పడి మీ పని మీద కాన్సంట్రేషన్ తప్పి కొన్ని మాటలు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క టాలెంట్‌ని నిరూపించుకునే రోజు ఈ రోజన్నమాట. అయితే విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితంతో పాటు విదేశాలు వెళ్ళడానికి మీకు ఆహ్వానాలు అందుకోవడము, మంచి మార్కులు, ర్యాంకులు పొందే అవకాశము విద్యార్థులకు గోచరిస్తోంది. మహిళలకు మానసిక ఆందోళన నుంచి బయటపడి మానసిక ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ పరంగా చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. తరువాత వివాహం కాని వారికి కూడా ఈరోజు మంచి అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధించే అవకాశము, మంచి సంబంధాలు దొరికే అవకాశం కూడా ఉన్నది. తర్వాత మీకు అనుకూలించే రంగులు నీలము, ఆకుపచ్చ, తెలుపు. ఈ రంగులతో మీరు అంటే ఈ రంగు వస్త్రాలను ధరించుకొని ఏదైనా కీలకమైన పని చేపట్టాలన్నా, ముఖ్యమైన పనికి వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించుకోండి. మీకు ప్రతికూలమైన రంగు పసుపు రంగు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు పసుపు రంగు ధరించి ఏ ముఖ్యమైన పనికి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. అయితే మీరు చేయవలసిన పని ఆదివారం నాడు అంటే ప్రతి ఆదివారము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
ఎక్స్‌క్లూజివ్‌లీ ఈరోజు ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ ఆదివార నియమాలు పాటించండి. ఈరోజు ఆదివారం కాకపోయినప్పటికీ మీరు మంగళవారమైనా కానీ, ఆదివారం కానీ ఎలాంటి నియమాలు పాటిస్తామో అంటే మాంసాహారం తినడము, తర్వాత మద్యం సేవించడము, బ్రహ్మచర్యం పాటించకపోవడము ఇలాంటి పనులు ఈరోజు మానుకోండి. ప్రత్యేకించి సంతానం కోసం కోరుకునేవారు, వివాహం కోసం కోరుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్ర అభిషేకాలు చేసుకున్నట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు చేయడంలో కొంత జాప్యము, ఆలస్యము చేస్తారు. కొంచెం బద్ధకాన్ని కూడా మీరు ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి బద్ధకాన్ని విడనాడి మీ పనులు చకచకా చేసుకోవాలి. అయితే ప్రయాణాల్లో చివరిలో వాయిదా పడ్డము లేదా క్యాన్సిల్ చేసుకోవడము అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఎలా ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. బంధువర్గంలో అకారణంగా మీకు విభేదాలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మాటను కొందరు పట్టించుకోకపోవడంతో, మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడంతో మీరు కొంత మనోవ్యధకు గురవుతారు. మీరు అస్సలు పట్టించుకోకండి. వారి వల్ల మీరెందుకు నష్టపోవాలి? కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయమాకండి. అయితే అంతా మంచే అనుకున్నట్టుగా, అదంతా మన మంచికే అనుకున్నట్టుగా మీరు వ్యవహరించాలి. తర్వాత మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చకపోని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళను సమర్థించే ధోరణిలో మీరు ప్రవర్తించండి. వాళ్ళను ఒప్పించేందుకు మీ యొక్క తెలివితేటలను వాడండి. అయితే వ్యతిరేకంగా మీ చుట్టూ కొన్ని సమస్యలు సృష్టించే అవకాశము బయట వారనుకోండి, మీ శత్రువర్గం వారనుకోండి, మిమ్మల్ని సమస్యలతో చుట్టుముట్టేలాగా మీ మీద జరగవచ్చు. దాన్ని కూడా మీరు అస్సలు పట్టించుకోకండి. మీ పని ఏదో అదే ధోరణితో మీరు వెళ్ళిపోయినట్టయితే కనుక ఇటువంటివి మీ దరి చేరకుండా ఉంటాయి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కృషి ఎంత ఉన్నా ఫలితం మాత్రం శూన్యం అనే పరిస్థితిలో కనబడుతోంది. కాంట్రాక్ట్ వ్యాపారాన్ని ఈరోజు మీరు అసలు యాక్సెప్ట్ చేయకండి. దాంతో పాటుగా అగ్రిమెంట్ల మీద సంతకాలనేవి రోజు అస్సలు చేయొద్దు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అయినప్పటికీ ఒక్కరోజే కాబట్టి భరించుకోండి. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు విదేశాలు వెళ్ళి అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు మాత్రము మీరు అనుకున్న ఏవైతే ఆశలు అవి పెట్టుకుంటారో అవి కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది. చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇతర వ్యాపకాలను పక్కన పెట్టి చదువు, ర్యాంకుల మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించండి. మనోధైర్యాన్ని కోల్పోకండి. అయితే మహిళలకు సోదర వర్గంతో అన్నదమ్ములకు సంబంధించిన అన్నదమ్ముల మధ్య మీకు తగాదాలు మీ పట్ల వచ్చే అవకాశము, మీ మీద అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు అనుకూలమైన రంగులు నలుపు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ముఖ్యమైన పనులకు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని అస్సలు ధరించకండి. మీకు అనుకూలమైన రంగులను మాత్రమే ధరించి, అంటే రంగు వస్త్రాలను మాత్రమే ధరించి ముఖ్యమైన పనులను చేపట్టండి. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే మీరు దర్శించవలసిన ఆలయాలు గురు సంబంధిత ఆలయాలు. శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ, దక్షిణామూర్తి ఆలయం కానీ, గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయాలు కానీ దర్శించి అక్కడ మీ యథాశక్తి చిన్న చిన్న దానాలు, అంటే వస్త్రదానం కావచ్చు, ధనం కావచ్చు, అన్నదానం కావచ్చు, మీ యథాశక్తికి కనుక దానం చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగుతారు. కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తారు. మీరు అనుకున్న పనులన్నీ చకచకా ఈరోజు నెరవేర్చుకోగలుగుతారు. అయితే ఎటువంటి కార్యక్రమమైనా పూర్తి చేయాలి అంటే కనుక మీకు దృఢ సంకల్పం కంపల్సరీ ఉండాలి. ఉన్నట్టయితేనే మీరు అడుగు ముందుకు వెయ్యండి. లేదు అనుకుంటే కనుక ఈరోజు ఎటువంటి పనిని మీరు చేపట్టకండి. ఆదాయానికి కొంతకాలంగా పడ్డ ఇబ్బందులు ఈ రోజుతో మీకు తొలగిపోతాయి. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కీలకమైన నిర్ణయాలను సత్వరమే తీసుకుంటారు. అందరితోనూ మంచిగా వ్యవహరిస్తారు. అందరిలో మీకు ప్రత్యేకతను ఈరోజు చాటుకునే అవకాశం కనబడుతోంది. మీ యొక్క ఐడెంటిటీ
చక్కగా నిలుపుకునే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. ధార్మిక కార్యక్రమాలు, మతపరమైన కార్యక్రమాలను చేస్తారు. అందులో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వారి ద్వారా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశము, వారి పరిచయం మీకు ముందు ముందు చాలా సక్సెస్‌ని సాధించి పెట్టే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఉత్సాహంగా గడుపుతారు. మీరు అనుకున్న దానికన్నా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ వ్యాపారాలు ఏవైనా చేయాలనుకున్నా, కీలకమైన ఒప్పందాలు కానీ, అగ్రీమెంట్ల మీద సైన్ చేయాలంటే కనుక ఈరోజు మీకు చక్కని సమయము. చక్కగా చకచక సైన్ చేసేసేయండి. అయితే రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఆశలు ఫలించే సమయము. మీరనుకున్న ఏదైతే మీరు కోరుకుంటారో మీ మనోవాంఛ తీరే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు పదవులు వచ్చే అవకాశము, ప్రజల యొక్క అధిష్టానం యొక్క మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము, సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, కళారంగంలో ఉన్న వారికి మీ కోరికలు తీరి మంచి పారితోషికం మిమ్మల్ని వరిస్తుంది. దాంతో పాటుగా సంఘంలో గౌరవ ప్రతిష్టలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా మీరు పొందే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే విద్యార్థులకు మంచి ఫలితాలు రావడంతో పాటుగా మంచి ర్యాంకులు కూడా సంపాదిస్తారు. విదేశాలు వెళ్ళడానికి మీకు అనుకూలమైన పిలుపు వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే మహిళలకు భూలాభాలు, గృహ లాభాలు, వస్త్రాలు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. మీరు ఆ దిశగా మంచి ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యపరంగా మహిళలకు చాలా చక్కని అనువైన కాలము. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశము, కుటుంబంలో మీ పట్ల మంచి గౌరవ మర్యాదలు కలుగుతుంది. మహిళలు ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు మీ యొక్క ప్రతిభను గుర్తించి గౌరవ మర్యాదలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలము, పసుపు రంగు. మీకు ప్రతికూలతను తెచ్చే రంగు ఎరుపు రంగు కాబట్టి ముఖ్యమైన పనులకు ఎరుపు రంగు వస్త్రాలను మీరు అస్సలు ధరించకండి. కీలకమైన పనులు ఏవి చేయాలన్నా సరే మీకు అనుకూలమైన రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు ఉదయం పూట కనుక మీరు విన్నట్టయితే, లేదా ఆ స్వామివారి నామాన్ని, అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలను 108 సార్లు కనుక చదువుకుని వీలైతే ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా విష్ణు సంబంధించిన ఆలయాలను దర్శించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీ బంధువులతోనూ వ్యవహారాల్లోనూ మీరు ఏదైనా వ్యవహారాలు చేపట్టినట్టయితే కనుక, ఏ కార్యక్రమాన్ని చేపట్టినట్టయితే కనుక విభేదాలు వచ్చి, ఆటంకాలు వచ్చి ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. బంధువులలో మీ పట్ల చులకన భావము, మీ మాటకు విలువ ఇవ్వకపోవడము, మీ మీద అపనిందలు పెట్టడము జరిగే అవకాశం గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాల్లో స్వల్ప ఆటంకాలు, ప్రమాదాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. వ్యయ ప్రయాసలకు లోనయ్యి ఏ పనైనా సరే మధ్యలో ఆగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఏ పని ఈరోజు మొదలు పెట్టడం అనేది చెయ్యకండి. రాబడి నిరాశ కలిగించి అవసరాలకు డబ్బు రాకపోవడము, డబ్బు కోసం ఇబ్బంది పడే అవస్థ కనపడుతోంది. కొన్ని వ్యవహారాల్లో మీ యొక్క అంచనాలు ఫలించకపోగా తారుమారు అయ్యే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వాహనాల విషయంలో అప్రమత్తతగా వ్యవహరించాలి. మీరు నడపడం కానీ, మీరు ఏదైనా వాహనం ఎక్కేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మాత్రం ఆ ప్రయత్నం చేయండి. లేదంటే వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఈరోజు ఉండండి. అయితే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొంత పరీక్షా సమయము అన్నట్టుగా ఈరోజు ఉంటుంది. లాభాలు కనపడవు. అగ్రిమెంట్ల మీద మీరు సంతకం ఈరోజు అస్సలు చేయకండి. కొత్త ఒప్పందాలకి అసలు దగ్గరకి వెళ్ళకండి. తరువాత ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలన్నా, విస్తరణ చేయాలన్నా, కొత్త వ్యాపారానికి పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు మీకు అసలు కలిసొచ్చే కాలం కాదు. ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలమైన కాలము. మీ పనికి తగ్గ, మీ శ్రమకు తగ్గ, పనికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఈరోజు పొందబోతారు. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు మీకు ప్రమోషన్స్ వచ్చి ప్యాకేజ్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. దూరపు బంధువులతో ఒక కీలకమైన విషయాన్ని ఈరోజు మీరు చర్చించబోతున్నారు. అది ఏమిటి అనే అంశాన్ని మీరు తెలుసుకోవాల్సింది. అయితే రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు కూడా ఒత్తిడులు అంటే ప్రెషర్స్ ఎక్కువయ్యి మీకు ఒకంత మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చాలా చక్కని అనువైన సమయము.
మీరు ఎంత కష్టపడి పరీక్షలు రాశారో అంత చక్కని రిజల్ట్స్ వస్తాయి. ర్యాంకులు సాధించే అవకాశము, విదేశాలు వెళ్ళడానికి ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. దానికి తగ్గ ప్రణాళిక వేసుకుని మీరు ఆ ఏర్పాట్లలో ఉన్నట్టయితే కనుక మీ కోరిక తీరే అవకాశం గోచరిస్తోంది. అయితే మహిళలకు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు సమన్వయంతో, చాకచక్యంతో, సమయస్ఫూర్తితో నెగ్గుకు రావాలి. అయితే మీకు అనుకూలమైన రంగులు తెలుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలం రంగు కాబట్టి ఏ ముఖ్యమైన పనికైనా మీరు నీలం రంగు వస్త్రాలను ధరించి అస్సలు వెళ్ళకండి. అయితే మీకు చెప్పదగిన దైవ దర్శనము కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనము. ఆ దుర్గా అమ్మవారికి సంబంధించిన మంత్రాలు కానీ, పూజలు కానీ చదువుకున్నా, చేసినా కానీ, కుంకుమ పూజ చేయించుకున్న మహిళలైతే కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందవచ్చు. అలాగే వివాహం కాని వారు స్త్రీలైనా పురుషులైనా కానీ అమ్మవారి ఆలయాన్ని దర్శించండి. సంతానం కోసం కోరేవారు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం కూడా చేసినట్టయితే కనుక సత్సంతానాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సూచనలు, ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోయే విషయాలు తెలుసుకుని చాలా సంతోషపడే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రుల నుంచి కీలకమైన సమాచారాన్ని మీరు పొందబోతున్నారు. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇంటికి బంధువుల రాక మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. పనులలో ఎటువంటి జాప్యం లేకుండా చకచకా పూర్తి చేసుకునే అవకాశము. పెండింగ్లో ఉండిపోయిన ఆగిపోయిన పనులు కూడా ఈరోజు మీరు దాన్ని పూర్తి చేసుకునే అవకాశం కనపడుతోంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేస్తారు. ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. దానికి తగ్గ ప్రణాళికలు మీరు వేసుకోండి. సమాజంలో మీ పట్ల గౌరవ మర్యాదలు పెరిగి మీకు సన్మానాలు, సత్కారాలు అంటే ఏ రంగంలో ఉన్నవారికైనా సన్మానాలు, సత్కారాలు జరిగి ఆదాయం పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కూడా మీ యొక్క లావాదేవీలు, ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్ మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆనందాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఏ బాధ్యతను అప్పగించినా కానీ మంచి సమర్థవంతంగా పూర్తి చేసుకుంటారు. మీ పట్ల మీ యజమానులకు మంచి భావన ఏర్పడి ఈ మంచి భావన మీకు ప్యాకేజీ పెంచడంలోనూ లేదా మీకు ఇష్టమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయడంలోనూ కూడా ఇది కీలకంగా తోడ్పాటు అవుతుందన్నమాట. అయితే విద్యార్థులకు ఆశించిన ఫలితాల కన్నా ఎక్కువ మంచి ఫలితాలు పొందే అవకాశము, విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము విద్యార్థులకు గోచరిస్తోంది. మీరు మరింత చాకచక్యంగా, మరింత కాన్ఫిడెన్స్తో ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలి. ఇతర వ్యాపకాలను మీరు తగ్గించుకొని మీ చదువు, మీ కెరియరే మీకు జీవిత ధ్యేయంగా పెట్టుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన అన్నమాట. అయితే మహిళలకు భూలాభాలు, వాహనాలు, వస్తువులు, బంగారం కొనుక్కునే అవకాశము, మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కూడా కనపడుతోంది. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటకు మంచి విలువ, గౌరవం ఇస్తారు. అయితే మీకు అనుకూలమైన రంగులు గోధుమ రంగు, పసుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు పండు రంగు కాబట్టి అంటే వైలెట్ కలరు. ఈ వైలెట్ కలరును వస్త్రాన్ని ధరించి మీరు ఏ ముఖ్యమైన పనికి కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే ప్రతికూలతను మీకు తెచ్చిపెడుతుంది కాబట్టి. మీరు దర్శించవలసిన ఆలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ఏ పరిహారం చేసినా ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ పరిహారం చేసినా ఇది దిన ఫలితాలు కాబట్టి ఉదయాన్నే చేస్తేనే కనుక ఆ రోజంతా మీకు ఆ ఫలితం మీకు ఉండే అవకాశం ఉంటుంది. అదే మాస ఫలితాలు లేదా సంవత్సర ఫలితాలు అయితే కనుక ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది దిన ఫలితం కాబట్టి ఉదయాన్నే మీరు ఏ పరిహారాన్నైనా చెయ్యాలి. దైవ దర్శనం కూడా ఉదయాన్నే చేసుకోవాలి. అయితే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి దర్శించి స్వామివారికి అభిషేకం చేసుకుని ఇంట్లో స్తోత్ర పారాయణాలు కనుక విన్నా, చదివినా కానీ చక్కని ఫలితాలు పొందే అవకాశము, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో చిన్న చిన్న చిరాకులు, కలతలు ఎదురైనప్పటికీ కూడా మీరు దాన్ని నెగ్గుకు రాగలిగిన సామర్థ్యం మీకు కనబడుతోంది. ఇంటా బయట మీ మీద విమర్శలు రావచ్చు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన ప్రతి కార్యక్రమము
వివాదాలకు లోనయ్యే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. చాలా జాగ్రత్తగా మీ శ్రేయోభిలాషుల్ని అడిగి మాత్రం నిర్ణయాలు తీసుకోండి. అయితే ధార్మిక కార్యక్రమాలు, దైవ దర్శనాలు చేస్తారు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశం కనపడుతోంది. బంధువులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి బంధువులతో చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. కాంట్రాక్టులను కొన్ని ఊహించని రీతిలో మీకు చేజారిపోయే అవకాశము కాంట్రాక్టుదారులకి కనపడుతోంది. అది వ్యాపారంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, లేదా కార్మిక రంగంలో కావచ్చు. ఏదైనా ఒక ప్రాజెక్టు మీకు వచ్చి వెంటనే చేజారిపోయే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. చాలా సమన్వయంతో వ్యవహరించండి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి విదేశీ పర్యటనలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అక్కడ మీ వ్యాపార విస్తరణ జరిగే అవకాశం కూడా చాలా చక్కగా కనపడుతోంది. విద్యార్థులు మరింత కష్టపడి ఈ రాశిలో ఉన్నవారు చదవాలి. ఇతర వ్యాపకాలను మీరు తగ్గించుకొని శ్రద్ధ చదువు మీద పెట్టినట్టయితే కనుక మీ భవిష్యత్తు చక్కగా ఉండబోతోంది. మాకు భవిష్యత్తు అక్కర్లేదు, మాకు ప్రజెంట్ ఇవే కావాలి అని అనుకుంటే కనుక మీ భవిష్యత్తు కొంచెం గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది. తీరుబడిగా మనం బాధపడ్డా కానీ అవకాశం లేదు. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మహిళలకు ఆస్తి వివాదాలు తొలగిపోయి స్థిర చరాస్తులు కూడగట్టుకునే అవకాశం కనపడుతోంది. అయితే మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతను తెచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి ఈరోజు ఏ ముఖ్యమైన పనికి వెళ్ళాలన్నా తెలుపు రంగు వస్త్రాన్ని మీరు అస్సలు ధరించకండి. ఎందుకంటే ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు చెప్పదగిన సూచన అమ్మవారి ఆలయాలను దర్శించండి. ఆలయంలో కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే లేదా అష్టోత్తర శతనామ పూజలు కనుక చేయించుకున్నట్టయితే ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే కనుక ఆ తల్లి అనుగ్రహంతో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉన్నది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి దూర ప్రాంతాల నుంచి మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీ రంగంలో ఉన్న వాళ్లకు ఒక మంచి శుభవార్తతో పాటుగా మీరు ఆకస్మిక ధనప్రాప్తి పొందే అవకాశము, దానితో పాటుగా మీరు భూమి కానీ, ఇల్లు కానీ లేదా ఏదైనా ఒక ఖరీదైన వస్తువును ఈరోజు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. తరువాత ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఎటువంటి ఖర్చునైనా ఈరోజు తట్టుకునే అవకాశం ఉంది. ఇంట్లోనూ శుభకార్యాలను చేస్తారు. కీలకమైన నిర్ణయాలకు ఈరోజు మీరు అస్సలు వెనకాడద్దు. సత్వరమే డెసిషన్ తీసుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అయితే నిరుద్యోగులకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడుతోంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా అనుభవిస్తారు. వారి ద్వారా మీకు ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో వారి సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ధార్మికవేత్తల సలహాలను పాటించినట్టయితే కనుక మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనపడుతోంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అసాధ్యం అని అనుకున్న దానిలో మీరు విశేషమైన లాభాలను అసలు మీరు ఊహించరనమాట, ఇది లాభం వస్తుంది అని. అలాంటి వాటిల్లో మీరు లాభాలను పొందే అవకాశము చాలా చక్కగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడిలు తొలగిపోయి మీ మీద గౌరవం పెరిగి మీ ప్యాకేజీలు కూడా పెరిగే అవకాశంతో పాటుగా మీకు నచ్చిన ప్రదేశానికి ప్రమోషన్తో పాటు బదిలీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు చాలా సంతోషంగా గడపండి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా కష్టానికి తగిన ప్రతిఫలం పొందడంతో పాటుగా పదవులు మంచి మంచి పదవులు మిమ్మల్ని వరించి వస్తాయి. చిత్ర పరిశ్రమలో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు ఆశించినంత మేరకు మాత్రమే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా కష్టపడి కనుక చదివినట్టయితే మీరు కోరిన ప్రదేశాలకు వెళ్ళడం కానీ, మీరు కోరినటువంటి కాలేజీల్లో సీట్లు సంపాదించడం కానీ, ర్యాంకు నేషనల్ వైజు, స్టేట్ వైజు ర్యాంకులు సంపాదించుకునే అవకాశం కూడా కనపడుతోంది. అయితే మహిళలకు కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత ఏర్పడి మీకు ఆరోగ్యంతో పాటు మీ పట్ల గౌరవ మర్యాదలు పెరిగే అవకాశము మీ కుటుంబంలో కనపడుతోంది. మీ ఇంట్లో కనుక ఎవరైనా పెద్దవారు అనారోగ్యం సంబంధించిన వారు ఎవరైనా ఉన్నట్టయితే కనుక తల్లి వైపు కానీ, తండ్రి వైపు కానీ, మీ చుట్టాల్లో కానీ అనారోగ్యంతో ఉన్నవారు వారి పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి.
చుట్టాల సంగతి పక్కన పెట్టినా మీ ఇంట్లో మీ రక్త సంబంధీకులకు అనారోగ్యం ఉంటే కనుక తగిన శ్రద్ధను తీసుకున్నట్టయితే చాలా మంచిది. మీకు అనుకూలించే రంగులు ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు ఎరుపు రంగు కాబట్టి ఏ ముఖ్యమైన పనికైనా మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్లకుండా ఉంటేనే మంచిది. లేదంటే ప్రతికూల సమస్యలను పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన ఆలయ సందర్శనము రాఘవేంద్ర స్వామి వారి ఆలయ దర్శనం చేస్తూ స్వామివారికి కనుక పూజలు, అభిషేకాలు చేయించుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. గురువార నియమాలు మీరు ఈ రోజు పాటించండి. గురువారం నాడు ఏ నియమాలు పాటిస్తారో ఆ నియమాలు పాటిస్తూ గురు ఆలయాలను సందర్శించండి. మీకు దగ్గరలో రాఘవేంద్ర స్వామి ఆలయం లేకపోతే షిరిడి సాయిబాబా వారిగా ఆలయం కానీ, దత్తాత్రేయుడిది కానీ, లేదా దక్షిణామూర్తి ఆలయాలను కానీ సందర్శించినట్టయితే ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొంది సత్వరమే మీ పనులు చక్కబెట్టే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి మకర రాశి. స్నేహితులతో మరింత చక్కగా ఉంటారు. మీరు ఉన్న రంగాల్లో మీకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పొందుతారు. పేరు ప్రఖ్యాతలు పొందుతారు. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. తరువాత కార్యక్రమాలు ఎటువంటి జాప్యము లేకుండా గృహ నిర్మాణాలు కానీ, పారిశ్రామిక నిర్మాణాలు కానీ, మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏ పని తలపెట్టినా ఈరోజు సక్సెస్ సాధిస్తారు. కాబట్టి కీలకమైన పనులు, ముఖ్యమైన పనులు, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడము అలాంటివి ఏవైనా ఉంటే కనుక మీరు ఈరోజు చక్కగా ప్రారంభించుకోవచ్చు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు శ్రీరామ రక్షగా నిలబడే అవకాశం కనబడుతోంది. ఆస్తి వ్యవహారాలు మీరు ఒక కొలిక్కి తెచ్చుకోగలుగుతారు. గతంలో కోర్టు కేసులు ఉన్నా కానీ మీ పట్ల కేసు తీర్పు వచ్చేటట్టుగాను, స్థిర చరాస్తులు మీకు కలిసి వచ్చేటట్టుగాను కనపడుతోంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటా బయట మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ఉన్న రంగంలో కూడా మీ పట్ల మంచి సద్భావం కలిగి మీ సహోద్యోగులు, మీ పై అధికారులు మీ మాటకు విలువిచ్చే అవకాశం కనపడుతోంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు మీ యొక్క సంస్థలను, వ్యాపారాన్ని విస్తరించే దిశగా మీరు ఆలోచన చేస్తారు. అలా ఆలోచన చేయడమే తడవు మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా చక్కని అనువైన సమయము. మీరు చక్కగా ఏ ప్రయత్నాలను చేసుకోవచ్చు. ఐటీ రంగం వారికి కూడా చాలా చక్కని విలువైన సమయము. మీరు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు మంచి ప్యాకేజీ పొందుతారు. కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా విదేశ పర్యటనలు జరుపుతారు. తద్వారా మీకు లాభాలు కలిగే అవకాశము, విజయాలు పొందే అవకాశము, కొత్త కొత్త పరిచయాలు పొందే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు మీ యొక్క అవకాశాలు పెరిగి మంచి ర్యాంకులతో పాటు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న మీ కోరిక చిరకాల వాంఛ మీకు ఈరోజు తీరబోతుందనమాట. అయితే మహిళలకు ఉత్సాహకరంగా ఉండే సమయము. ఆరోగ్యం పట్ల కావచ్చు, మీ సంతానం పట్ల కావచ్చు, మీరున్న మీ రంగంలో మంచి శుభవార్తలు వినే అవకాశము, కుటుంబ వాతావరణం, చక్కని వాతావరణం, అన్యోన్యత ఏర్పడుతుంది. గతంలో ఏవైనా మీకు సమస్యలు ఉండి ఉంటే కనుక ఈరోజు ఆ సమస్యలు తీరిపోయి ఒక పరిష్కారానికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు అనుకూలమైన రంగులు కాఫీ రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నీలం రంగు కాబట్టి ముఖ్యమైన పనికి మీరు నీలం రంగు వస్త్రాలను ధరించి అస్సలు వెళ్ళకండి. మీకు చెప్పదగిన స్తోత్ర పారాయణాలు, గురు సాయినాథ్ పారాయణాలు, దత్తాత్రేయతాలు స్వామివారి పారాయణాలు, వారి యొక్క ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే గురులు కాబట్టి వాళ్ళు గురువులు, వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొంది సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన సూచనలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఏర్పడి ఏ పని తలపెట్టినా నష్టం గోచరిస్తోంది. కాబట్టి మీరు వ్యాపారంలో కానీ ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ఈరోజు ఏ పని చేయకండి. మీకు అపనిందలు పాలే అవకాశం కనపడుతోంది. ప్రమాదాలు గోచరిస్తున్నాయి. విష జంతువు వల్ల, విష కీటకాల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా ఆ పని ప్రతికూలతను పొందే అవకాశం ఉంది. కానీ ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో మీరు ముందుకు సాగాలి తప్ప
ఒక చోట చితికిలబడే అవకాశం లేదు. గృహ నిర్మాణాలు కానీ, ఏవైనా నిర్మాణాలు చేపట్టినట్టయితే ఈరోజు దాన్ని కొనసాగించకండి, ఆపేయడమే మంచిది. అయితే అనుకోని ఇబ్బందులు, అనుకోని ఖర్చులు, అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది. ఆరోగ్య భంగం కనపడుతోంది. శస్త్రచికిత్సలు కూడా చేయించుకునే అవకాశం కుంభరాశి వారికి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఆలయ దర్శనాలు చేయడం ద్వారా కొంత సానుకూల పడే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం జరగవచ్చు. కొంతమందికి ఉద్యోగ భంగం అవ్వచ్చు. ఉద్యోగాలు రాకపోవడం వల్ల నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఏది పట్టుకున్నా మట్టే అన్నట్టుగా కుంభరాశి వారికి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని నిర్ణయాలు మీరు వాయిదా వేయడమే చాలా మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు పరిస్థితులు కనుక బేరీజు వేసుకున్నట్టయితే మీరనుకున్న ఫలితాలు రాకపోగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఈరోజు ఎటువంటి పనులు మీరు తలపెట్టకండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో శ్రద్ధ చూపించడం మంచిది. లేదు అనుకున్నట్టయితే కనుక మీరు గతంలో చేసిన తప్పులు ఏవైనా ఉంటే అవి బయటికి వచ్చి మీరు సస్పెక్షన్ అయ్యే అవకాశము, లేదా ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశము, లేదా కోర్టు పోలీసు వ్యవహారాల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కలలు ఫలించకపోగా నిరాశ ఎదురవడంతో పాటు రాజకీయ పదవీ భంగం కలిగేటట్టు ప్రజల్లోనూ అధిష్టానంలోనూ మీకు అపకీర్తి, అపనిందలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఎటువంటి కీలకమైన పనిని ప్రారంభించకండి. తర్వాత విద్యార్థులకు మీ ఏ అంచనాలను వేసుకుంటున్నారో ఆ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. చదువు మీద శ్రద్ధ పెట్టండి. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఆ కళ నెరవేరకపోవచ్చు. అయినప్పటికీ నిరాశ చెందకండి. గణపతి ఆరాధన, గణపతి ఆలయ దర్శనం చేస్తే కనుక మీ కోరిక ఫలించే అవకాశం గోచరిస్తోంది. కానీ ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే ఇతర వ్యాపకాలు మానుకొని మీ చదువు మీద శ్రద్ధ పెడితేనే ఏ దైవమైనా ఎవరైనా హర్షిస్తారు. లేదు మా ఇష్టానుసారంగా మేము తిరుగుతాము, గణపతిని పూజించేస్తాము, పనులు అయిపోవాలి అంటే అది అయ్యే పని కాదు. మీ శ్రద్ధతో పాటు భక్తి కూడా ఇంపార్టెంటే. కాబట్టి విద్యార్థులకు మరీ చెప్తున్నాను, ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. చదువు మీద శ్రద్ధ పెట్టండి. మీ కెరియర్‌కి పునాదులు వేసుకోండి. మహిళలకు సోదరీలతో అంటే అక్కా చెల్లెళ్లతో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు అనుకూలమైన రంగులు నీలము, నలుపు. మీకు వ్యతిరేకత కలిగించే రంగు పసుపు రంగు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఎటువంటి ముఖ్యమైన పనిని మీరు చేయకపోవడమే మంచిది. ఒకవేళ పొరపాటున చేసినట్టయితే ప్రతికూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన దైవారాధన విష్ణు ఆలయాలను సందర్శించండి. విష్ణువుకు సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేయండి. హయగ్రీవుడిని ప్రత్యేకంగా ఈరోజు తలుచుకోవడం కానీ, ఆ స్వామివారి అష్టోత్తరం వినడం కానీ ఉదయం పూట చేసినట్టయితే కనుక ఈ రోజంతా మంచి అవకాశాలు, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కొత్త రుణాలు తీసుకోవడంలో మీరు చాలా అలసిపోయే అవకాశం ఉంది. కొత్త రుణాలు తీసుకున్నా మీకు శాంక్షన్ కాని పరిస్థితి గోచరిస్తోంది. మీరు ఏది పట్టుకున్నా అది మట్టయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి మీరు ఏ పనిని ఈరోజు ప్రారంభించకండి. కొన్ని కార్యక్రమాలు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు సంభవం అవుతాయి కానీ ప్రయాణాలలో ఇక్కట్లు, ఇబ్బందులు, ధన నష్టము జరిగే అవకాశం ఉంది. మఠాధిపతులు, స్వామీజీలను దర్శించినట్టయితే వారి ఆశీస్సులతో ఏదైనా ఒక మంచి జరిగే అవకాశం కనపడుతోంది. కాంట్రాక్టర్దారులు కాంట్రాక్టుల మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే కనుక అవి ఈరోజు మీకు అనుకూలించే అవకాశం లేదు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు గందరగోళ పరిస్థితులు ఏర్పడి మీ అంచనాలు తారుమారయ్యే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఈరోజు మీరు ఎటువంటి కీలకమైన పనిని, ముఖ్యమైన పనిని, అగ్రిమెంట్ల పనిని, కాంట్రాక్ట్ పనిని అస్సలు పెట్టుకోకండి. సంతకాలు ఏమీ చేయకండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి మీ మీద అపనిందలు, విమర్శలు గురి అయ్యే అవకాశం కనపడుతోంది. పదవీ గండాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వీరికి చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి టోటల్‌గా అంటే ఉల్టా అయ్యే అంటే తారుమారయ్యే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి రాజకీయ రంగం వాళ్ళు జాగ్రత్త వహించండి. చిత్ర పరిశ్రమల వాళ్ళు ఎటువంటి ఆశలు ఈరోజు పెట్టుకోకండి. విద్యార్థులు కొంత వెనకబడే అవకాశం ఉంది. మీరు పాస్ అవ్వని పరిస్థితి కూడా గోచరిస్తోంది. విదేశాలకి మీరు గతంలో ఏవైనా ప్రయత్నాలు చేస్తే రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. నిరాశ చెందకండి. నిజంగా మీరు కష్టపడి చదివి సాధించినట్టయితే కనుక గణపతి ఆరాధన చేస్తే కనుక
మీ ఆ స్వామివారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఏదో ఆడుతూ పాడుతూ చదివేశాము మాకు ర్యాంకులు రాలేదు అనే వారికి మాత్రము మీరు తప్పనిసరిగా ఆ యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు. అయితే మహిళలకు కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అనారోగ్య సూచన కనపడుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ మీద అపనిందలు, నిందలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, లేత ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి ఏ ముఖ్యమైన పనికి మీరు తెలుపు రంగు వస్త్రాన్ని అస్సలు వాడకండి. ప్రతికూల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు చెప్పదగిన దైవ దర్శనము నరసింహస్వామి వారి ఆలయం కానీ, విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం చేయండి. ప్రత్యేకించి నరసింహస్వామి వారి స్తోత్రాలు కానీ, మంత్రాలు కానీ ఉదయం పూట కనుక విన్నట్టయితే ఈ రోజంతా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి.